హలో, నేను మీ సురేష్ యాదవ్, రాయల్ మీడియా. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు రసవత్తంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు మల్కాజ్గిరిలో బోడుప్పల్ సంబంధించినటువంటి ఏరియాలో ఈటల రాజేందర్ గారి జోరు కొనసాగుతుంది. వారు ప్రధానంగా ప్రచారం నిర్వహిస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ వెళ్లిపోతుండడం జరిగింది. సో ఇక్కడ స్థానిక బీజేపీ నేతలు పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ జన సమీకరణ చేశారు. అసలు మోదీ ఎందుకు రావాలో ఏందని చెప్పేసి కూడా మహేశ్వర్ పద్మారెడ్డి గారు బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకు మోడీకి వేయాలి, ఎందుకు ఈటల రాజేందర్కి వేయాలంటే మీరు ఏం చెప్తారు? చాలా కారణాలు ఉన్నాయండి. మోదీకి ఓటు ఎందుకు వేయాలి అంటే 370 ఆర్టికల్ రద్దు చేసింది మోడీ గారు. 500 సంవత్సరాలుగా నెరవేరని కోరిక రామ మందిర్ అనేది నిర్మించింది మోదీ గారు. తర్వాత డిమానిటైజేషన్ తీసుకొచ్చింది మోదీ గారు. ముస్లిం మహిళలకి ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది మోదీ గారు. ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందేటట్టు చేసింది మోదీ గారు. ప్రపంచ దేశాలన్నీ మన సైడ్ చూస్తున్నాయంటే ఈ రోజు కారణం మోదీ గారు. మోదీ గారు పైన ఒక్క అవినీతి అయినా ఉందా? అంటే కాంగ్రెస్ ఏమంటుందంటే మోదీ ఇప్పుడు ప్రధానమంత్రి కాబట్టి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మీ స్కామ్లు బయటకు రావట్లేదు. రాఫేల్ ఒప్పందం కాబట్టి బాండ్లు ఈ మధ్యన బాండ్లను తీసుకొచ్చారు. వీటి మీద ఖచ్చితంగా విచారణ చెప్తే పెద్ద ఎత్తున స్కామ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మోదీ గారికి స్కాములు చేయవలసిన అవసరం లేదు, ఆయన కుటుంబం అవసరం లేదు. ఒకటే నినాదంతోని మోదీ గారు ఇప్పుడు ఎలక్షన్లకు వస్తారు. మేరా భారత్ మేరా పరివార్. ఈ భారతదేశంలోని ప్రజలందరూ నా వాళ్ళు, నాకు కుటుంబం అనేది లేదు, ఈ భారతదేశమే నా కుటుంబం, వాళ్ళ క్షేమమే నాకు ముఖ్యమని అదే ఎజెండాతో ముందుకు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా అసలు మోదీ గారు లాంటి వాళ్ళను మనం ఇప్పటి వరకు చూడలేదు. ఎట్లా అంటే ఆయన ఒక కారణ జన్ముడు. మీరు చూసే ఉంటారు ఆయనను ప్రపంచ దేశాలలో కూడా ఏ విధంగా గౌరవిస్తున్నారు. అబుదాబిలో కూడా ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించి, అంటే అది ముస్లిం దేశం అయినప్పటికీ ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించి దాన్ని ఓపెనింగ్ చేసిన ఘనత మన మోదీ గారికి. అంటే మోదీ గారిని ఢీ కొట్టే నాయకుడు కాంగ్రెస్ లో లేడు. మోడీ గారు లేకపోతే దేశం పరిస్థితి ఏ విధంగా ఉంటది అనేది ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మూడోసారి కూడా మన మోదీ గారికి ఓటు వేసి ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే తెలంగాణ డెవలప్ అవుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉంది కాబట్టి అధిక నిధులు వచ్చినాయి. సో సేమ్ టు సేమ్ అదే రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి, ఎంపీ సీట్లు ఒక 15 లేదా 16 సీట్లు ఇస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మాకు ఏమని అంటారు వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీని చూపించి ఓటేయమంటున్నారా? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏ ఎజెండాతో వచ్చారు? 6 గ్యారంటీలు. ఫస్ట్ 6 గ్యారంటీలు నెరవేర్చిండా? ఒక బస్సు ఒకటి ఇచ్చిండు, రోజు కొట్టుకుంటారు ఆ బస్సులలో. రుణమాఫీ ఇచ్చిండా? ఆడవాళ్ళకి 2500 ఇచ్చిండా? తర్వాత ముసలి వాళ్ళకు పెన్షన్ ఇచ్చిండా? ఇప్పుడు బాకున్నాడు ప్రతి ఒక్కరికి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బాకి ఉన్నాడు. ప్రతి లేడీకి 10,000 బాకున్నాడు, ముసలోళ్ళకి బాకున్నాడు. రైతు రుణమాఫీ కాలేదు. రైతు బంధు నేను రాగానే డిసెంబర్ 9 రాగానే 15,000 తీసుకోండి అన్న వ్యక్తి ఏమైంది? ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. 6 గ్యారంటీలు నెరవేరినాయా? మీరు ఇచ్చిన గ్యారంటీలకే మీకు తెలివి లేదు, మీకు ఇచ్చిన గ్యారంటీలకే మీకు నెరవేర్చడానికి లేదు. ఇంకా మీరు రాహుల్ గాంధీకి ఓటేసి దేశాన్ని మొత్తము ఏం చేద్దాం అనుకుంటారు? వాళ్ళు ఆల్రెడీ మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం, సో అందుకోసమనే 5 గ్యారంటీ అని చెప్పేసి నేషనల్ వైడ్ గా 5 గ్యారంటీ అని 5 గ్యారంటీలు తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 గ్యారంటీలకే గతి లేదు, ఇంకా 5 గ్యారంటీలు ఏంది? ఆయన రాహుల్ గాంధీ తెలివేంది? మోదీ గారేంది? అసలు మోదీకి రాహుల్ గాంధీకి పోలికుందా? ఎక్కడైనా పోలికుందా? లేదు. వాళ్ళది కుటుంబ పార్టీ. మోదీ గారు మా భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా ఉంటదంటే కుటుంబానికి ఉండదు. ఎవరైతే ప్రజల మధ్యలో ఉండి ఎవరైతే ప్రజల అభివృద్ధి కోరుకుంటారో వాళ్ళే నిలబడతారు, వాళ్ళకే ప్రజలు ఓటేస్తారు. ఖచ్చితంగా ప్రజలందరూ మోదీ గారి వైపు చూస్తున్నారు. మోదీ గారే నెక్స్ట్ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఏమనేది అంటే కాంగ్రెస్ కావచ్చు దేశవ్యాప్తంగా ఏమంటారు అంటే ఆల్రెడీ దేశం కోసం ఇందిరాగాంధీని కోల్పోయినాం, రాజీవ్ గాంధీని కోల్పోయినాం. సో వీళ్ళ త్యాగాలు చూసైనా ఈసారి 2 సార్లు అధికారం బీజేపీకి ఇచ్చారు. వీళ్ళ త్యాగాలు చూసైనా మళ్ళీ రాహుల్ గాంధీకి అధికారం ఇవ్వండి అంటారు. త్యాగాలతోని ప్రజల కడుపు నిండదండి. త్యాగాలు చేస్తే ప్రజల కడుపు నిండది. ప్రజలు ఏ విధంగా అంటే మోదీ గారు వస్తేనే మేము
అంటే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుంది అని ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి ఎడ్యుకేటెడ్ ఆలోచిస్తున్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మోదీ గారి వైపే చూస్తున్నారు. వచ్చే ఎలక్షన్ లో మూడోసారి మళ్ళీ మనం ప్రధానిగా మోదీ గారిని చూడబోతున్నాం. ఇక్కడ తెలంగాణ చూద్దాం. తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ స్థానికంగా గతంలో ఈయన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. సో ఇక్కడ ఎందుకు ఈటలందరి గారికి ఓటు వేయాలంటారు? రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను సీఎం కాబట్టి డెవలప్ చేస్తా, సునీతా మహేందర్ రెడ్డి నేను కాకుండా నన్ను చూసి ఓటేరి డెవలప్ చేస్తాను. మీరెందుకు ఈటలందరికి ఓటు ఏమంటున్నారు? గమ్మత్తుందండి. అసలు మల్కాజిగిరి ప్రజలందరూ చాలా విద్యావంతులు. రేవంత్ రెడ్డి గారిని ఎంపీగా చేసినాం. నేను కూడా రేవంత్ రెడ్డికే ఓటేసిన. కానీ ఆయన ముఖం ఒక్కసారి కూడా నేను చూడలే. కరోనాలో కూడా ఒక్కసారి బయటకు రాలేదు. మరేంది? నువ్వున్నప్పుడే నీవు ఇక్కడ ప్రజల సమస్యలు తీరలేదు. మా బోడుపల్ల పెద్ద సమస్య ఉందండి. ఒకటి వక్ బోర్డ్ ఇష్యూ అనేది చాలా ఉంది. ప్రజలు చాలా మంది వక్ బోర్డ్ ఇష్యూ ఏంటంటే అసలు చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు, ఉంటున్నారు, స్థానికంగా ఉంటున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ కి కోటి అట్లా ఉంటది. ఇప్పుడు మీ ఆస్తులు కావు, ఇవి ఖాళీ చేసి పోండి. వక్ బోర్డ్ ఇష్యూ తీసుకొచ్చిండు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ వక్ బోర్డు జీవో క్యాన్సల్ చేపించి ఫస్ట్ మల్కాజిగిరికి రామ్మని నేను అడుగుతున్నా. ఇంకొకటి ఈటల రాజేందర్ గారికి ఓటు ఎందుకు వేయాలి అంటే ఆయన తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఆయన చాలా ఉంది. సునీతా మహేందర్ రెడ్డి ఎక్కడుందండి? తెలంగాణ ఉద్యమంలో ఉందా? రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారా? ఈటల రాజేందర్ అనే వ్యక్తి 7 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి. ఆయనే ఆర్థిక మంత్రిగా చేసిండు. తర్వాత ఈ కరోనాలో కూడా మనమందరం ఇంట్లో కూర్చుంటే ఆయన హాస్పిటల్లో చుట్టూ తిరిగి కనీసం ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, నా మన్మన్ని కూడా నేను చూడక 1 మంత్ అవుతుంది, ఎందుకంటే తిరిగి వెళ్తున్నా ఏమైతుందో అని నా మన్మన్ని కూడా చూడక 1 మంత్ అవుతుంది అంటే చాలా బాధ అనిపించింది. ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి ఈటల రాజేందర్ గారు. బీఆర్ఎస్ ఏమంటుందంటే మేడం, వాళ్ళు ఏం చెప్తారు ప్రధానంగా అంటే ఇక్కడ సునీతారెడ్డి గారు నాన్ లోకల్, ఈటలేందర్ గారు నాన్ లోకల్. లోకల్ వ్యక్తి నేను, లోకల్ సమస్య నాకే తెలుసు కాబట్టి లక్ష్మారెడ్డి గారు నాకు ఓటేయమని అంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఎక్కడ ఉంటారండి? మేడ్చల్లో ఉంటారు. ఎంత దూరం ఉంటది? మధ్యలో మల్కాజిగిరి పార్లమెంట్ కు మధ్యలో ఉండే ఇల్లు ఆయనదే. ఏ వ్యక్తి వెళ్ళినా కూడా ఒక 20 minutes లో ఈటల రాజేందర్ గారు ఇంట్లో ఉంటారు. రాగిడి లక్ష్మారెడ్డిది ఏముంటదండి? అసలు ఆయన ఉద్యమంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది? ఆయన ఎప్పుడు అసలు మల్కాజిగిరి వ్యక్తులు ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు చూడలేదు ఆయనకు. కాబట్టి ఆయనకు ఓటయ్యారు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. చాలానే వస్తది, ఎంత అని చెప్పలేము, కానీ అత్యధిక మెజారిటీతోనే తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని సీట్లు గెలుస్తారు భారతీయ జనతా పార్టీ? ఖచ్చితంగా 15 పైన గెలుస్తారు. 15 పైన ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు? క్యాండిడేట్లు ఆ విధంగానే ఉన్నారు. ముఖ్యంగా ఓటర్లు ఏది చూస్తున్నారు అంటే మోదీ గారిని చూస్తున్నారు. మోదీ హవా అనేది నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి 15 సీట్లు గెలుచుకుంటాం. ఈ మల్కాజిగిరి సీటు బీజేపీ గెలిచి మోదీ గారికి మేము కానుకగా ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా ఎన్నికలు వచ్చినాయి. ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎన్నికలు. నువ్వు ఎవరు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నావు? చెప్పకాదు, ఎంపీసీ అంటారు. నువ్వు ఇక్కడ ఎవరు గెలవాలనుకుంటున్నావు? ఎక్కడైనా మోడీ గెలవాలా? ఎందుకు మోడీ గెలవాలి? మోడీ అంటున్నావు, కేసీఆర్ అంటున్నావు. రాట్లే 4,000 ఎమ్మడే వస్తాయనేగా. 1000 రూపాయలు తీసుకుంటున్నారు. 1000 రూపాయలు తీసుకుంటారా? కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు, 0 అన్నారు. కరెంట్ బిల్లు కడుతున్నావా? ఎంత కడుతున్నావు? 400 వస్తుంది. ఫ్రీ ఎట్లే? మరి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఉచిత బస్సు ఇస్తున్నారు అంటుండే కదా. ఇంకా చేయలేదు, గెలిస్తే ఇస్తానన్నాడు. ఉచితంగా ఇస్తున్నా, బస్సులు అయితే ఉచితం ఉంది కదా. బస్సులో ఎవరు పోతారు? రోజు పోతావా? ఆధార్ కార్డు చూపిస్తే పోతున్నాము. ఉప్పులకు కూడా రావు, అంత దూరం. రాజీవ్ కల్పనలో ఉంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇష్టపడట్లేరా? ఇష్టపడట్లా. రేవంత్ రెడ్డి గారు ఇంకా చాలా చేస్తానంటున్నారు. చేసినప్పుడు సంగతి ఇప్పుడేం చేయట్లే. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటది? ఇక్కడ కేసీఆర్ గెలిస్తే బాగుంటది అంటున్నారు. మోడీ మరి? మోడీ కూడా. మోడీ కావాలి, కేసీఆర్ కావాలా? ఇద్దరంటే అవుతారు మరి? ఇద్దరంటే అవుతారు.
ఎలక్షన్లు మొత్తం వచ్చినాయి కదా దేశవ్యాప్తంగా. సో ఇక్కడ మల్కాజ్గిరి భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్. ఇక్కడ ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? బీజేపీ రావాలనుకుంటున్నారు. ఎందుకు బీజేపీ? We are seeing a lot of changes under Modi government. మీరేం చేస్తారన్నా? I'm a software employee. ఇప్పుడు ఐటీ సెక్టర్ మొత్తం కూడా ఎవరు కోరుకుంటారు ఎక్కువ? Who develop more, we will care for them. We will think about the party. సో ఇక్కడ ఎంపీ ఎలక్షన్ లో లోకల్ లీడర్ నాయకర్ గారు, సుందారెడ్డి గారు, కాంగ్రెస్ రాగి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఎవరు కావాలనుకుంటారు మీరు? ఇక్కడ ఎవరైతే స్ట్రాంగ్ అవుతారో వాళ్ళే కావాలని. స్ట్రాంగ్ ఉంటే ఎవరు స్ట్రాంగ్ అంటే? యాక్చువల్గా నాది ఇక్కడ కాదు, నాకు భువనగిరి. యాక్చువల్గా నేను ఇక్కడ భువనగిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? భువనగిరిలో టిఆర్ఎస్ పార్టీ. ఆడ బీజేపీ గెలదా? బీజేపీ అంత స్ట్రాంగ్ లేడు క్యాండిడేట్. భువనగిరి ప్రధానమంత్రి అయితే ఎవరు కావాలనుకుంటారు మీరు? డెఫినెట్ గా మోడీజీ. మోదీ కావాలి ప్రధానమంత్రి. ఎందుకు మోదీ? అందరికీ తెలిసే వెల్ నోన్ పర్సన్. ఈజ్ దట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్. డెఫినెట్లీ పీపుల్ విల్ చూస్ మోడీ. సరిత గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇక్కడ కూడా మల్కాజ్గిరి భారతదేశం అతిపెద్ద పార్లమెంట్. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? పార్లమెంట్ లో ఖచ్చితంగా ఈటల రాజేంద్రనే గెలుస్తాడు. ఎందుకు ఈటల రాజేంద్ర గారు గెలుస్తారు? మోదీ గారు అన్ని చాలా విధాలా మనకి అనుకూలంగా మనకి ఎన్నో స్కీములు తీసుకొచ్చారు. అవి ఖచ్చితంగా మనకి అందిన ప్రజలకి అంటే చూసి మోదీ కోటేయాలి. మనకి ఖచ్చితంగా తను చాలా పనులు చేయగలుగుతాడు. తను ఉంటేనే మనం ప్రపంచం అనేది నిలుస్తుంది. ఉండాలంటే మనం మోదీ గారిని ఖచ్చితంగా గెలిపించాలి. తను ఏ విధంగా అయినా మనకి సాధించగలుగుతాం మోదీని గెలిపించుకుంటాం. మనకు ఎక్కడ ముందుకు పోకుండా ప్రపంచం అనేది దీంట్లోకి వెళ్ళిపోకుండా అనేది మనం ఖచ్చితంగా మోదీకి ఓటేయాలని అంటున్నాను. మీ పేరమ్మా? నవ్య. నవ్య, ఏం చేస్తున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, సో ఇక్కడ కూడా మల్కాజ్గిరిలో కూడా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? మాక్సిమం తెలంగాణ అంటే ఏ పార్టీ? తెలంగాణ అంటే చేయకూడదు. మరి నువ్వు బీజేపీ కన్నా పెట్టుకున్నావా? ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? మన చేతిలో ఏముంది? మీరు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? ఎవరు చేస్తారో వాళ్ళ నిర్ణయం కదా. ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటారు మీరు? మోడీ. ఎందుకు మోడీ? మోడీ మంచి పనులు చేస్తుండు. మొన్న మాకు ఫ్రీ మిషన్లు ఇచ్చి మా మమ్మీకి చాలా మంచి పనులు చేస్తుంది కాబట్టి మోడీ ఉండాలి. మోడీనే కావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేదంటారా? మాట్లాడుతున్నా ఇప్పుడు జనరల్ గా. ఓకే, దేశవ్యాప్తంగా మొత్తాన్ని కూడా ఎక్కువ చాలా మంది మోదీ అంటారు. ఎందుకు మోదీ అనేది కావాలి నాకు? మోడీ అని ఎందుకంటారంటే మోడీ చాలా మంచి పనులు చేస్తున్నాడు. అందరికి అట్లా ఇన్స్పిరేషన్ ఉంటాడు అట్లా. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గతంలో ఉచిత హామీలు చెప్పింది కదా, సో అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా? కరెంట్ బిల్ వస్తుందా మీకు? జీరో బిల్ వస్తుందా? మరి అందరికి అట్లా అందరికి జీరో బిల్ వస్తుంది. ఇంకా యూనిట్ ల బట్టి వస్తుంది కదా మనకి. యూనిట్ బట్టి వస్తుంది. యూనిట్స్ బట్టి మనం వాడుకునే యూనిట్స్ బట్టి వస్తుంది. ఉచిత బస్సు వల్ల ఫ్రీ అంటారా? మంచిదంటారా అది ఆ పథకం? ఎందుకు ఉచిత బస్సు కదా? ఉచిత బస్సులు వెళ్ళడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఆడపిల్లలకు మేము సాయంత్రం 6 ఇంటికి రాలేకపోతున్నాం. జనాలు అట్లా ఎగబడుతున్నారు బస్సులలో. అబ్బాయిలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది వేస్ట్. రెండోది, ప్రతి నెల మహిళలకు డబ్బులు ఇస్తాడండు రేవంత్ రెడ్డి గారు. అది ఇంకా రాలేదు, చేయలేక చేస్తారేమో మరి. ఉచిత గ్యాస్ అన్నారు, ఇంకా తీసుకోలేదు. మాకు ఇంకా రాలేదు. సో నువ్వు ఒక చదువుకున్న విద్యార్థిగా, నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి నువ్వు ఒక విద్యార్థిగా ఎవరైతే గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు ఇక్కడ లోకల్ బీజేపీ పార్లమెంట్ లో బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, అదే విధంగా రాగి లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సుంతారెడ్డి గారు ఉన్నారు. ఈ ముగ్గురికి ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఓన్లీ వన్ మోదీ.
మోదీ అయితే రావాలి. మరి మోదీ రావాలంటే ఎవరికి వెళ్ళాలి ఇక్కడ? ఈటల రాజేందర్ గారు. చదువుకునే స్టూడెంట్స్ కి నువ్వేం మెసేజ్ ఇస్తావు? అంటే చదువుకునే స్టూడెంట్స్ కి నువ్వేం మెసేజ్ ఇస్తావు? ఈ ఎంపీ ఎలక్షన్ లో ఏం చెప్పదలుచుకుంటున్నావు? చదువుకునే పిల్లలు ఎటువైపు ఉండాలి, ఎట్లా ఉండాలి? ఇప్పుడు మోడీ మంచి పనులు చేస్తుంది కాబట్టి వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చిన వాళ్ళు ఓటేసుకోవాలి. ఓకే. రెండోది, మరి చదువుకున్న స్టూడెంట్స్ డబ్బులు తీసుకునే ఓటు? నో, ఓటుని ఎప్పుడు అమ్ముకోవద్దు, అది మన హక్కు. అదే చెప్పు క్లారిటీగా. ఓటుని ఎవరు అమ్ముకోకండి, అది మన హక్కు. ప్రయత్నం చేయండి, ఎవరు పైసలు ఇచ్చినా తీసుకోకూడదు. ఓకే, కరెక్ట్ ఉండి కరెక్ట్ సరైన నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటారు. మీరు చెప్పండి అమ్మా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఉన్నారు. మీ పేరు సార్? చంద్రారెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్. ఓకే. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తా ఉన్నారు. నేను కూడా రీసెంట్లీ గతంలో తెలుగుదేశం బర్త్ నుంచి కూడా తర్వాత 2016 లో నేను బీఆర్ఎస్ చేరడం జరిగింది. 8 ఏళ్ళు ఉన్నా. నేను రీసెంట్లీ 1 మంత్ కింద బీజేపీలో చేరిన. బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి నాగిరెడ్డి లక్ష్మారెడ్డి ఏమంటుండంటే, మీ పాత మిత్రుడు ఏమని చెప్తున్నాడంటే, ఇది లోకల్ సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు నాన్ లోకల్ లీడర్ గారు సొంత గారు నాన్ లోకల్ నేనే, నాకే ఓటు వేయమని అంటున్నారు. ఆయన లోకల్ అయినా సరే ఆయన ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మాకు ఈటెల రాజేందర్ గారు ఒక ఉద్యమ నాయకునిగా, ఓ మంత్రిగా, వివిధ శాఖల మంత్రులుగా చేసిండు. ఆయన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, ప్రజలతో మమేకం అవుతాడు, వచ్చి మంచిగా మాట్లాడతాడు. ఆయనకు మంచి బాగుంది. కోవిడ్ టైంలో కూడా ఏకైక వ్యక్తి రోగితానికి పోయిన ఆయన ఈటెల రాజేందర్ గారు. అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి మా దాన్ని కూడా చాలా సార్లు వచ్చి రావడం కూడా జరిగింది. నేను కేవలం పోవడం అంటే కూడా, బీజేపీలో పోవడం అంటే కూడా ఓన్లీ ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్ అండ్ నరేంద్ర మోడీ గారు చూసే పోతున్నాము. ఇంకోటి, రానున్న రోజులంతా కూడా ఏ పార్టీ కూడా మనుగడ లేదు. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి 6 గ్యారెంటీలు చెప్తా ఉన్నారు. కానీ 6 గ్యారెంటీలు లేరు, ఎక్కడ లేదు. 3 గ్యారెంటీలు కూడా లేదు. వాడు చేసింది ఒక్కటే, ఆర్టీసీ బస్. అది కూడా ఎంతో మంది మహిళలు కొట్లాడుతా ఉన్నారు, తగులాడుతా ఉన్నారు. అదే విధంగా ఆటో కార్మికులు రోడ్ల పడుతున్నారు. రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే, ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతుంది, రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇక్కడ డెవలప్ అవుతుంది అంటున్నారు కదా. నథింగ్. ఈ నరేంద్ర మోడీ గారు ఉన్నట్లయితేనే తెలంగాణ అంతా కూడా అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. కానీ రాహుల్ గాంధీ ఎవరో తెలియదు. ఆయన ఏమంటుండే, నేను గతంలో సిట్టింగ్ ఎంపీలు ఇక్కడ, నేను ఇప్పుడు సీఎం ని, నా ముఖం చూసి ఆయన సుంతారెడ్డి గారిని గెలిపియమంటున్నాడు. సరే, ఆయన ముఖం చూసి ఆయనను గెలిపియాలనుకుంటే మొన్న ఆయన పార్లమెంట్ ఏరియాలో ఆయన కాన్స్టిట్యున్సీ ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిందని నేను అడుగుతున్నాను. మరి మీ బీజేపీ కూడా గెలవాలి కదా? ఎవరు? మీ బీజేపీ. అన్ని సెకండ్ స్థానాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈనాడు అట్లా లేదు. ఈనాడు పరిస్థితి దాదాపు 3 లక్షల అబోవ్ రాజేందర్ గారు మెజార్టీ గెలుస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా 15 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే ఈనాడు అత్యధిక మెజార్టీ గెలిచే ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్. ఇది గ్యారంటీ చెప్తున్నా, ఘంటాపదంగా చెప్తున్నా. ఫైనల్ గా మల్కాజ్గిరి ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? మహిళలకు ఒకటే చెప్తున్నాం ఏంటంటే, ఓటర్లకు ఒకటే చెప్తున్నాం ఏంటంటే, ఎక్కడ కూడా డబ్బులు గాని అటువంటి ఆశపడకుండా స్వచ్ఛమైన పరిపాలన కావాలంటే మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి పాలన, బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుతా ఉన్నాం. ఏం చదువుతున్నా? 9th క్లాస్. 9th క్లాస్. 9th ఓటు వచ్చిందా? రాలే. మరి ఓటు రాకముందుకే బీజేపీ జెండా అని పెట్టుకున్నావు ఎందుకు? అది నా అభిమానం. అంతేనా? ఎందుకు అభిమానం? ఎందుకు అభిమానం అంటే, ఇంకా అది కాషాయం జెండా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? అది ఎందుకంటే ఇంకా నా ఇష్టం అంతే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటది? మళ్ళీ మోడీ అవుతారు. ఎందుకు మోడీ కావాలి? రాహుల్ గాంధీ వద్దా? రాహుల్ గాంధీ అంటే మన కరెక్ట్, మన ఇన్ని సంవత్సరాలు చూసినాం కదా, కరెక్ట్ పరిపాలన ఎవరిదా, మరి మోడీ అవుతారు. అందుకు మోడీ కావాలి. రాహుల్ గాంధీ కాలేడంటవా? రాహుల్ గాంధీ కాలేదంటే ఎవరి టాలెంట్ వాళ్ళది. కానీ మనం అయితే మన ఉద్దేశ ప్రకారంగా చూసుకుంటాను అయితే మోడీ. ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు? మల్కాజ్గిరిలో బీజేపీకే ఉన్నది. బీజేపీ అభ్యర్థి ఎవరో తెలుసా? తెలుసు, ఈటెల రాజేందర్ గారు గెలుస్తారా? గెలుస్తారు. ఇంకోటి, మీ పిల్లలు మీరు చదువుకున్న వాళ్ళు కదా, అంటే చిన్న పిల్లలు కదా, ఎందుకు చాలా మంది ఎందుకు మోడీ మోడీ అంటారు? ఎందుకని?
అది మోడీ వచ్చి అంతకు ముందుకు మన ఇండియా ఎకనామికల్ 10th ప్లేస్ లో ఉంది. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఇండియా ఎకనామికల్ 3rd ప్లేస్ లో ఉంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అది ఏ విధంగా ఇండియా డెవలప్మెంట్ ఇప్పుడు మరి మీ పేరెంట్స్ ని మీ తల్లిదండ్రుల్ని మీరు వెళ్ళి చెప్పలేస్తారా? ఎవరికి చెప్తారు మీరు? మోడీకి అని చెప్తారు, మా బీజేపీకి. మీ తల్లిదండ్రులు ఇంటారా మీరు చెప్తే? ఇంటర్ అంటే మన అయితే మన వంతున మనం చెప్తాం, ఇంకా వాళ్ళు వెళ్ళేది వాళ్ళ. నువ్వు చదువుకుంటూనే ప్రచారం చేస్తావు? ప్రచారం ఏం చేయలేదు, అభిమానంతో వచ్చిన వాడికి మోదీ కోసం. మోదీ అంటే లైక్ ఎందుకు అంత లైక్ ఎందుకు నీకు? అంత లైక్ అంటే అంత లైక్ ఏం లేదు, కాకపోతే మన అంతే అది కాషాయం అంటే కొంచెం ఇష్టం. మళ్ళీ అలానే మనం న్యూస్లు కానీ చూస్తా అన్నట్టు నేను న్యూస్లు చూసినప్పుడు మన ఇంకా చూస్తాం కదా ఏ విధంగా బీజేపీ డెవలప్మెంట్ చేసింది, ఏ విధంగా బీజేపీ సాధించింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎవరు కరెక్ట్ గా పరిపాలన చేస్తేనే నెక్స్ట్ టైం వాళ్ళు గెలిచేది. ఆ పరంగా చూస్తే బీజేపీనే నెక్స్ట్ వస్తుంది. కాంగ్రెస్ రాదంట ఇక్కడ? కాంగ్రెస్ రాదంటే కాంగ్రెస్ ఇంకా మన కాడ పక్కన పెట్టు, కానీ బయటనైతే మోడీ. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చాలా స్కీమ్లు ఇచ్చిండు కదా, సో రేవంత్ రెడ్డిని ఇక్కడ సపోర్ట్ చేయరంటవా? ఎందుకు చేయరు? ఇప్పుడు సపోర్ట్ చేసి సీఎం చేసి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ చేయరంటవా? మళ్ళీ ఎంపీ ఎలక్షన్ చేయాలంటే ఇంకా మన రాష్ట్రం వైపు చూసుకుంటేనైతే కాంగ్రెస్ బాగుంది, మన దేశం వైపు చూసుకుంటే మాత్రం ప్రధానమంత్రి మోడీయే బాగుంది. నీ పేరేం పెన్నాని? ఏం చదువుతున్నావు? 4వ తరగతి. ఏ స్కూల్? గ్రేట్ మిషన్ హై స్కూల్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇక్కడ మొత్తం ఎవరు గెలిస్తే బాగుంటది? ఏ పార్టీ గెలిస్తే బాగుంటది? ఈ పార్టీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటది ఇక్కడ? బీజేపీ, కాంగ్రెస్? కాంగ్రెస్ గెలవాలా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీయా? ఓకే. మరి ప్రధానమంత్రి పేరు? ప్రధానమంత్రి ఎవరు తెలియదా? నీకేం తెలుసు? ఇంకా అంతే ఆడ వరకు తెలుసా? దేశ ప్రధాని ఎవరో తెలియదు. రేవంత్ రెడ్డి ఎవరు మరి? రేవంత్ రెడ్డి సీఎం. మరి మోడీ పిఎం. మరి వెళ్ళాక మోడీ సీఎం అన్నావు కదా. కేసీఆర్ ఏంది? పోయిండు. ఎడిపోయిండు? ఊరికి. ఏ ఊరికి? తెలియదా? ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 4th. నెక్స్ట్ ఏ క్లాస్ అయితే? 5th. అయిపోయిందా? హాలిడేస్ వచ్చినాయా? వస్తాయి ఇంకా కొన్ని రోజులు అయితే. మరి ఇక్కడ ఎవరు గెలవాలని చెప్పలేవు మనం? కాంగ్రెస్ గెలవాలా? మీ నాన్న మీ అమ్మ ఏ పార్టీ? మీ డాడీ మీ మమ్మీ? కాంగ్రెస్ అన్నా? మీ డాడీ తిరుగుతాడా పార్టీలా? ఏ పార్టీ తిరుగుతాడు? కాంగ్రెస్ తిరుగుతాడా? అందుకోసం కాంగ్రెస్ అంటారు నువ్వు? రాహుల్ గాంధీ తెలుసా మరి నీకు? రాహుల్ గాంధీ ఎవరో తెలియదా? రాహుల్ గాంధీ ఎవరో తెలియదా నీకు? సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళు ఎప్పుడు టీవీ చూడాలని? మోదీని? కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్? నీకు ఏ లీడర్లు తెలుసు చెప్పు? లీడర్లు ఎవరెవరు తెలుసు నీకు? ఎవరు తెలియదా? మీ పేరండి? శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంటది మల్కాజ్గిరి లో? ఈటెల రాజేందర్ బీజేపీ కాబట్టి బీజేపీ అభిమానం కాదండి, బీజేపీ అని కాదు. సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ ఎవరో తెలియదు. నేను వాళ్ళు ఇక్కడ లోకల్ కాదు, వాళ్ళు తాండూరు చేవల్ అంటే అక్కడ వాళ్ళు ప్రాపర్ అక్కడ. ఇంకా రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ సంగతి మీకు తెలిసిన సంగతి. ఈటెల రాజేందర్ గారు అంటే ఉద్యమం సమయం నుంచి ఇక్కడనే ఉన్నారు. 2001 నుంచి బీఆర్ఎస్ 2 years ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. ఉద్యమ నాయకుడు అందరూ. ఈటెల రాజేందర్ అంటే ఎవరు గడపకపోయి ఇంటికి అయినా కూడా ఈటెల రాజేందర్ అంటే గుర్తుపడతారు. అదే సునీత మహేందర్ రెడ్డి అంటే ఎవరు అని గుర్తుపడతారు. బీజేపీ ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటారు దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా నా అంచనా వరకు 330 to 350 వరకు రావచ్చు అండి. 400 దాటితే అంటారు కదా. అంటే ఎన్ని ఎత్తులు కలిపి వస్తాయండి. ఈసారి మీరు అనుకుంటున్నట్లు సౌత్ ఇండియాలో ఏది బీజేపీ లేదంటున్నారు, కానీ ఇప్పుడు చూడండి అన్నమలై తమిళనాడులో ప్రపంచంగా ఉంది. కోయంబత్తూర్ కానీ, తిరువనమలై ఏరియా కానీ, వెల్లూరు ఏరియా కానీ, కన్యాకుమారి కానీ, అలా తమిళనాడులోనే 5-6 సీట్లు మాత్రం రావడానికి పక్కా ఉంది ఈసారి. ఇంకోటి కేరళలో కూడా
మాజీ సీఎం కొడుకు వాళ్ళ కూతురు, మాజీ సీఎం కూతురు, మాజీ సీఎం కొడుకు బీజేపీలో జాయిన్ అవుతున్నారంటే బీజేపీ ప్రభావం సౌత్ ఇండియాలో కూడా ఎలా పెరుగుతుందో చూడొచ్చు. ఇంకోటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని కాంగ్రెస్ చెప్తుంది. ఇక్కడ మాకు 17 గెలిపి 17లో కనీసం 16 గెలిపి అలా కాదండి. సరే ఇక్కడ 17 గెలిచింది అనుకోండి, మొత్తం దేశవ్యాప్తంగా గెలిచారా చెప్పండి? గెలవరా? ఎక్కడ గెలిచారండి? వాళ్ళకి వచ్చేదే 40 నుంచి 50 సీట్ల కంటే ఎక్కువ రావు. అక్కడ వాళ్ళకి 40 సీట్ల కంటే ఎక్కువ రావు. కాంగ్రెస్ కి వచ్చే 40 సీట్లు మా బీజేపీలో మాత్రమే 40 సీట్లు బీజేపీ సౌత్ ఇండియానే గెలుస్తారు. వాళ్ళకి ఓవరాల్ ఇండియా వచ్చే 40 సీట్లు నాకు సౌత్ ఇండియాలో మల్కాజ్గిరి ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? మల్కాజ్గిరిలో బీజేపీ అభివృద్ధి చూడండి. మోడీ గారు చేసిన 10 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి చూడండి. మీకు ఉజ్వల కనెక్షన్స్ కానీ, పిఎం ఆవాస్ యోజన కింద దాదాపు 2,40,000 మందికి ఇక్కడ ఆవాస్ యోజన కింద ఇంట్లో మంజూరైనాయి. కానీ ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ సహకారం లేనందుకు వాళ్ళకి రాలేదు. అట్లా బీజేపీ నుంచి పథకాలు కూడా అన్నదాన యోజన ఉంది. ప్రతి ఇంటి పేదకి 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. ఇంకోటి సన్నకారు రైతులకి రైతు సబ్సిడీలు ఇస్తున్నారు. సో అందుకని ఓటు వేయాలంట. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మీడియా మిత్రులకు అలాగే మల్కాజ్గిరి ఓటర్లకు నమస్కారం. నేను ఇది బీజేపీ పార్టీ తరఫు నుంచి చెప్పట్లేదండి, వ్యక్తిగతంగా నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. వేరే రకంగా భావించకండి. ఇంతకుముందు టీఆర్ఎస్ లో మన ఈటల రాజేంద్ర గారు మంత్రిగా ఉన్నారు. మంత్రిగా లేని సమయంలో కూడా ఆయన ఒక లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన కాన్స్టిట్యున్సీ సంబంధించి ఏదైనా ఇష్యూస్ వస్తే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని చేశారండి. ఎందుకంటే 2005లో నా తోటి ఉద్యోగస్తులకు ఒక అతను డయాలసిస్ చేయాల్సి వస్తే అతను నిరుపేద అవ్వటం కూడా ఆయన పట్టించుకుని ఆయన కేర్ తీసుకుని దగ్గర 3 సంవత్సరాల డయాలసిస్ కి ఆయన సహకరించి చేశారండి. అది నా వ్యక్తిగతంగా నాకు తెలిసింది. ఇది కాకుండా పబ్లిక్ లో ఉన్న పేరు ఏంటంటే ఈయన మంత్రిగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి అలాగే ప్రజానీకానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి ఈయన శ్రీకారం చుట్టారండి. అందులో ఈయన హస్తం ఉందని చెప్పేసి ప్రజానీకానికి పూర్తిగా తెలుసండి. అయితే ఈ రోజున్న పాలకవర్గం కానీ ప్రతిపక్షం కానీ ఈయన వేరే రకంగా చూస్తుంది. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ పెద్దదే, అలాగే ఆయన అభిమానులు కూడా ఎక్కువ మంది ఉన్నారండి. ఓటర్లకి ఒక విజ్ఞత ఉందండి, వాళ్ళకి ఆలోచన శక్తి ఉంది, వాళ్ళు ఆలోచించుకుని ఓటేస్తారు. అలాగే నా సపోర్ట్ అయితే మటుకు రాజేంద్ర గారికి పర్సనల్ సపోర్ట్ అండి. మోడీ గారి గురించి అంటారా, ప్రధానమంత్రిగా ఆయన చేశారు, నాకన్నా ఎక్కువ పబ్లిక్ కి తెలుసు. సో తెలియదంటూ ఏం లేదండి. ఇవాళ రాజేంద్ర గారు అంటే ఒక పార్టీలో చేసి ఇంకో పార్టీకి వచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చిందండి. జై శ్రీరామ్ అండి, భారత్ మాతాకి జై. పురుషోత్తం గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఇక్కడ కూడా మల్కాజ్గిరిలో కూడా వచ్చినాయి కదా. అవును. ఇక్కడ ప్రధానంగా ఎవరి మధ్య పోటీ, ఎవరు గెలుస్తారు? ఎక్కువ మటుకు అయితే ఇప్పుడు యువత అనేది కనీసం 60% ఎక్కువ యువత ఉంది. యువత మొత్తం బీజేపీకి మొగ్గుంది, అందులో నేను ఒకటి. ఇంకొకటి కొంతమంది జనాలు వాళ్ళకి తెలియక ఏం చేస్తున్నారంటే, కొంతమంది 60 అబోవ్ వాళ్ళు ఉన్నారు, మాకు పెన్షన్ వస్తుందో చాలు, అది ఎక్కడి నుంచి వస్తుంది అది తెలియదు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు రైస్ ఇస్తున్నారు, ఆ రైస్ రేషన్ షాప్లలో రైస్ తీసుకొని వాళ్ళు అనుకుంటున్నారు, అరే ఈ రైస్ అనేది మాకు కేసీఆర్ ఇచ్చిండు అని అనుకుంటారు. జనాలకు తెలుస్తున్నారు. జనాలు తెలవాలంటే మాలాంటి యువత వాళ్ళకి ప్రోత్సహించి, అమ్మ బియ్యం ఇక్కడ నుంచి రావట్లేదు, ఆ రైస్ అనేది మనకు ఎంపీ నిధుల నుంచి వస్తున్నాయి అని తెలియజేసి మా ఓటు మాత్రం పక్క బీజేపీకి వేస్తాను. నేను ఇంతవరకు తెలుసు నాకు కాంగ్రెస్ అంటే ఏంది, కాంగ్రెస్ అంటేనే అందులో కనబడుతుంది. కాన్ అంటేనే కాంగ్రెస్, కాన్ అంటే ముస్లిం. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణ డెవలప్ అవుతుందని చెప్తారు కాంగ్రెస్. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తెలంగాణ డెవలప్ ఇంపాసిబుల్ అండి. ఆయన చెప్తున్నా ఉన్నాడు, ఏ భారత్ మాతా కోనే అంటున్నాడు. అసలు మనిషికి సరే ఆయన చెప్పిన లెక్క ప్రకారమే భారత్ మాతా కోనే అని ఆయనకే తెలియనోడు ఎవరు వేస్తారండి? హిందువులు అనేది కనీసం ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం 60% ఉన్నారు. ఈ హిందువులకు అనేది తెలవాల వాళ్ళకు ఏంది భారత్ మాత అంటే తెలవడానికి మనం ఓటు ఎందుకు వేస్తామని 100% హిందువులు అనుకుంటున్నారు. 100% మాత్రం వేయరు, 100% లేరు. పక్క మన బీజేపీకి వేస్తారు, మేము కూడా ప్రోత్సహిస్తాం. దత్తాత్రేయ శాస్త్రి. చెప్పండి, ఎందుకు ఇక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ ఓటు వేయాలని అంటే ఏం చెప్తారు? మల్కాజ్గిరే కాదు, దేశం మొత్తం కూడా మోడీ గారికి ఓటు వేయాలి. ఎందుకు ఓటు వేయాలి మోడీ గారు? ఎందుకు ఓటు వేయాలి? 10 ఏళ్ల నుంచి చూస్తున్నారు కాబట్టి దేశం యొక్క సార్వభౌమాధికారం ఏదైతే ఉన్నదో
మన భారత జాతీయ గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మోడీ గారు. అటల్ గారు, వాజ్పేయి గారి తర్వాత ప్రపంచంలోనే దేశానికి ఒక కీర్తి ప్రతీక తీసుకొచ్చినటువంటి వారు మోడీ గారు అన్నమాట. అలాగే అది నిలపాలి, మళ్ళీ ఆర్థిక ప్రగతి నిలపాలి, ఈ దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటే కూడా మోడీ గారికే ఓటు వేయాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ దేశం డెవలప్ అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ అంటారు కదా, అనొచ్చు. ఇప్పుడు దానికి కూడా ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఉండాలంటే ఆయన ఇవాళ మోడీ గారు 366 రోజులు కూడా 24 గంటల పాటు ఢిల్లీని పట్టుకుని ఎక్కడైతే మన ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయి ఉంటాయో ఆ టైంలో మాత్రం ఇతర దేశాలకు వెళ్తూ మిగతా సమయం అంతా కూడా భారతదేశంలోనే వెచ్చిస్తున్నారు. కానీ విషయం అనేది ఇంతవరకు తీసుకోలేదు. అలాంటి కఠినమైనటువంటి కఠోరమైన శ్రమ చేయగలిగినటువంటి వ్యక్తే ప్రధానిగా ఉండటం న్యాయం ఈ దేశానికి. ఒకవేళ రాహుల్ ప్రధాని అవుతారనుకోండి, ఆటవిడిపుగా 3 నెలలకు ఒకసారి ఇటలీ పోవడం, 3 నెలలకు ఒకసారి ఫ్రాన్స్ పోవడం, 3 నెలలకు ఒకసారి స్టేట్స్ పోవడం, ఇవన్నీ చేస్తే ఎందుకు పోతున్నాడు? ఇప్పుడు ఎందుకు పోతున్నాడు? ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నాడు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అప్పుడు ఎప్పుడైనా పోయాడు ఆయన? అంటే వాళ్ళ అమ్మమ్మ ఊరేనా? ఏదైనా కానీ అది వేరే విషయం. కానీ ఈ దేశానికి సంబంధించిన సార్వభౌమత్వం కాపాడాలి అంటే ఈ దేశం మీద శ్రద్ధ ఉండాలండి. ఈ దేశం మీద శ్రద్ధ వాళ్ళకి సహజంగా ఉండదు. కారణం ఏంటంటే అది బ్లడ్ దోషం. ఒక బ్లడ్ ఏమో అది భారతీయతాన్ని అనడానికి వీరలేదు, అని పరోక్షంగా వేరే దేశం అనడానికి వీరలేదు. అటువంటి బ్లడ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశం మీద ప్రేమ, అభిమానము, గౌరవము, మన్నన ఉంటాయని మనం ఎట్లా అనుకుంటాం? ప్రజలే అనుకోవట్లేదు. ఒకవేళ ప్రజలు అనుకున్నట్టయితే ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కదా వాళ్ళు. కాకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఎట్లా వచ్చింది కాంగ్రెస్ అంటారు మీరు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నియంతృత్వ పాలనకి బీఆర్ఎస్ కేసీఆర్ గారు ప్రభుత్వ పరిపాలన న్యాయంగానే చేశారు, ప్రజలకు అంతో ఎంతో మేలు చేశారు. కానీ వాళ్ళ 4 కుటుంబ సభ్యుల్లో ఉండటం వల్ల ఆ నియంతృత్వ ధోరణిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇచ్చారన్నమాట. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా 6 గ్యారంటీలు అని చెప్పేసి 106 అబద్ధాలు చెప్తూ ఇవాళ వాళ్ళు రాజ్యంలోకి వచ్చారు ఇక్కడ రాష్ట్రంలో. అంతే అని దేశంలో వాళ్ళు వస్తారనుకోవడం చాలా, అది మనం కళలో కూడా అనుకోలేం. ఇప్పుడు కాదు, దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ వచ్చేటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. కాబట్టి గెలిచే ప్రభుత్వానికి ఓటేయడం న్యాయం, వాళ్ళకి బలం చేకూర్చడం న్యాయం. 400 సీట్లు 407 సీట్లు వస్తే ప్రభుత్వంలో ఏదైనా చట్టం చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి నాయకత్వం ఈ దేశానికి కావాలి. భారతీయుడిగా అది ప్రతి వాళ్ళు కోరుకోవాలి. దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు రసవత్తంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ అయినటువంటి బోడుప్పల్ అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ లోని బోడుప్పల్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఓటర్ అభిప్రాయం ఏ విధంగా ఉన్నదో మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న మీ పేరు? సాయిబాబా అన్న. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? అంటే ఉంటే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ అన్న. ఎందుకంటే ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి కాన్సెన్సీ కాబట్టి కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టి ఆయన ఉంటారు. లేదా తెలంగాణ ఉద్యమకారుడు ఈటెల రాజేంద్ర గారు కూడా ఇక్కడ ఈటెల రాజేంద్ర ఉన్నారన్నా, లేదని కాదు. కానీ ఆయనకి ఇక్కడ ఆయన కాన్సెన్సీ కాదు కన్నా, ఇక్కడ గ్రౌండ్ వర్క్ అనేది లేదు. కాకపోతే అభిమానం మాకు ఈటెల రాజేంద్ర కూడా అభిమానమే. ఇంత ముందుకు కొడంగల్ అన్నని రేవంత్ రెడ్డి నాకు సీట్ చెప్పకపోతే ఇక్కడ ఎంపీగా గెలిపించడం. కాకపోతే నాకు అభిమానం ఈటెల మీదే ఉంది. కాకపోతే మాత్రం ఇక్కడ సూర్యుడికి ఇప్పుడు ఏముందంటే చూస్తే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కే ఉండొచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ కింద లేదు బీఆర్ఎస్, దేశంలో గెలిచిన చేసేది లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. ఈ ఒక్కటి గెలిచి ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ ఏం చేయదని కాదు, కానీ మల్లారెడ్డి కాన్సెన్స్ కాబట్టి కొద్దిగా కార్యకర్తలు ఎక్కువ అభిమానం. ఆల్రెడీ మల్లారెడ్డి గారు డీకే శివకుమార్ కలిసి కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఆరోపణ ఉంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచిన బీఆర్ గెలిచిన ఒకటే అనేది బీజేపీ ఆరోపణ. అందుకే నేను అదే చెప్తున్నా. అదే అందుకే కాంగ్రెస్ కు వేట ఎక్కువ ఉందని నేను చెప్పేది. వీళ్ళంతా ఓటర్లు కాబట్టి అదే ఉంది. ఈటెల రాజేందర్కి ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వర్క్ అనేది లేదు. అదే నా అభిప్రాయం. మోదీ రామ్ మందిర్ కట్టిండు కదా, దానికోసం ఓట్లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కట్టిండన్నా, రామ్ మందిర్ కట్టిండు. రామ్ మందిర్ కట్టినంత మాత్రాన వేస్తారని లేదుగా నాయడా. అంటే మీ అభిప్రాయం అయితే మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? అన్న ఈటెల రాజేందర్ గెలిస్తే మనకు ఓకే, అదని కదా గ్రౌండ్ వర్క్ అనేది ఇక్కడ లేదు. ఎక్కువ వర్క్ కాంగ్రెస్ కూడా సునీతారెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి క్యాండిడేట్ కదా. అవునన్నా, మొన్నటి దాకా బీఆర్ఎస్ లో పదవులు అనిపించింది, సడన్ గా కాంగ్రెస్ కి వచ్చి మళ్ళీ పదవుల కోసం వచ్చింది అనేది ఆరోపణ. దాని మీద
అదైతే వాస్తవమే అన్న. పదవులు ఇచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తుండ్రు. రేవంత్ రెడ్డి కూడా అది మాత్రం తప్పే. ఇప్పుడు అలా బీఆర్ఎస్ నుండి ఆయన చేర్చుకొని మళ్ళీ సీట్ ఇవ్వడం కూడా తప్పే. కాదన్న కాదు కానీ మీకు గతంలో కేసీఆర్ కొన్ని హామీలు ఇచ్చాడు మీ నాయ బ్రాహ్మణ్ సాగు ఇచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో బాగుందా కేసీఆర్ గవర్నమెంట్ లో బాగుందా మీకు? ఏది బాగాలేదన్నా నాకైతే. ఇప్పుడు ఆయన కరెంటు నాకు మాఫీ ఇచ్చిండు. ఒక 1000 రూపాయలతో ఒరిగిపోయేది ఏం లేదు కన్నా. మోడల్ సిలిండర్ 2 లక్షలు పెట్టి మోడల్ సిలిండర్ పెట్టిస్తా అని చెప్పిండు. మాట తప్పిండు. ఒక 1000 రూపాయలతోనే సరిదిండి మమ్మల్ని నాయబ్రాహ్మణులు అందరినీ. 25 కోట్ల ఎంతో మాకు శాంక్షన్ చేసిండు ఆ రోజుల్లో. 2500 కోట్ల ఎంతో నాయబ్రాహ్మణులకు మోడల్ సిలిండర్ల కోసం అని. ఆ మాపెట్టడానికి జిఎస్ఎంస్ వచ్చినప్పుడు మాకేం చేసిండు? ఒక 1000 రూపాయలు కరెంట్ మాఫీ అనేది తెచ్చిండు. ఆ కరెంట్ మాఫీ మేము కట్టుకోలేమా చేయలేమన్నా. ఆయన ఇచ్చిన ఒకటే ఇవ్వకుండా ఒకటేనా బతకలేమా? ఫైనల్ గా మీరేం కోరుకుంటారు? ప్రభుత్వాన్ని కావచ్చు ఈ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని మీరేం కోరుకుంటున్నారు? ప్రభుత్వం తరఫున కోరుకునేది అంటే బీజేపీ వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. బీజేపీ రావాలంటే మీరు ఇక్కడ ఏమంటారు అంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కే పోటీ అంటారు, మళ్ళీ బీజేపీ రావాలంటారు. ఎట్లా వస్తుంది అంటారు? ఎట్లా అంటే వస్తుందంటే నేను చెప్తున్నా బీజేపీ రావాలన్నా కోరుకుంది. సెంట్రల్ లో ఇద్దరు ఒకటే అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న సునీతా మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి కాంగ్రెస్ లో మళ్ళీ కలుపుకొని మళ్ళీ కాంగ్రెస్ అంతా ఒకటే అయిపోయారు. అవునా కాదా? ఇప్పుడు మరి మనకు బీజేపీ వస్తే ఈటెల రాజేందర్ వస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా నరేంద్ర మోడీ అయితే బాగుంటుంది అంటారు? నాకు నరేంద్ర మోడీ అయితేనే బాగుంటుంది. ఎందుకని కాదు, ఈ హిందుత్వం ఇది అనేది మనకు కొద్దిగా అది వస్తేనే మనకు సెంట్రల్ అది రావాలి, స్టేట్ లీగ్ రావాలన్న కోరికనా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఏమంటే బీజేపీ సెంట్రల్ ఉంటే ఆయన ప్రధానమంత్రి ఇంకా అభివృద్ధి అభివృద్ధి బాగా జరుగుతుంది. ఆయన దేశానికి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎవరు? మన నరేంద్ర మోడీ. ఆయన పేరు ఉన్నది, ఆయననే రావాలి. వాళ్ళ బీజేపీ వస్తేనే మనకు అంత. ఇప్పుడు మల్కాజ్గిరి అనేది పార్లమెంట్ దేశంలో అతిపెద్ద పార్లమెంట్. ఇక్కడ ఈటెల రాజేందర్ గారు కూడా పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. మరి ఈయన గెలిచే అవకాశం ఉంటుంది ఉంటది, ఎందుకంటే ఆయన సెంటర్ నుంచి సపోర్ట్ కదా ఉంటది. బీజేపీకే ఉంటది ఎక్కువ. ఈ అదర్ ప్రధానమంత్రి కాలేదంటవా? ఆయన ఆయనకు చాలా ఫరక్ ఉంది. ఎవరెవరికి? నరేంద్ర మోడీ ఆయన వేరే, నరేంద్ర మోడీ వేరే నుంచి ఎంత మొత్తం ప్రపంచంలో ఆయన పేరు తెచ్చుకుని కదా నరేంద్ర మోడీ. ఈయన ఏం లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే ఏం చేసుకున్నా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పని. కానీ నరేంద్ర మోడీ అంటే చాలా అన్ని ఎంపీ ఎవరు గెలుస్తారు ఇక్కడ మల్కాజ్గిరి? ఎంపీ కంటే ఈటెల రాజేందర్ గారు. రైట్. సో మనం మొత్తం చూపు కూడా ఇక్కడనే అందరి మీద ఉంటది కదా. సో ఇక్కడ మీకు అన్ని పార్టీలు ఎవరెవరు పోటీ చేసినా మీకు తెలిసే ఉంటది. కానీ ఎవరు గెలిస్తే బాగుంటది, మీ భవిష్యత్తు బాగుంటది, మీ జీవితాలు బాగుంటది అని అనుకుంటున్నారు మీరు? సార్, రాజకీయం ఎలా ఉంటదంటే ఎవరి పార్టీ వాళ్ళు గొప్పని చెప్పుకుంటారు. ప్రజల కొరిగేది ఏమీ లేదు. ఓకే, నిన్న ఓట్లు వేస్తారు, గెలుస్తారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు విఠలాంజలి వస్తున్నాడు కాబట్టి వచ్చే అవకాశం ఉంది. ఎవరు? విఠల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారు. సో కాంగ్రెస్ కూడా మేము గెలిస్తే మేము డెవలప్ చేస్తాను కాంగ్రెస్ అంటుంది కదా. ఇప్పుడు యూట్యూబ్ లో ఎన్నో విమర్శలు వస్తున్నాయి. రాజశేఖర్ రేవంత్ రెడ్డి గారికి ఒక అమ్మ ఆకులస్తురాలే ఆయన విమర్శిస్తుంది. అంటే మాకు అన్ని చేసుకున్నారు, అప్పుడు కేసీఆర్ బాగుండేది, ఇప్పుడు మాకేమి ఇవ్వట్లేదు ఈయన, అలా మాట్లాడుతున్నారు. ప్రజల నోట ఏమంటుంది, ఎక్కడేస్తారో ఎవరు తెలియదు. మీరైతే ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు బాగా అంటే ఫలానా క్యాండిడేట్ గెలవాలని కోరుకుంటారా మీరేమన్నా? అలా ఏం లేదు. ఓటేస్తాము కానీ ఆ టైంకి ఎక్కడ ముగ్గుతో మనకు తెలియదు. ఈటెల రాజేందర్ అయితే వస్తారని అనుకుంటున్నారు. అని చెప్పండి మీ పేరు? శశిధర్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా, ఇక్కడ కూడా వచ్చినాయి కదా. సో ఈ మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఎవరికి అవకాశం ఉంటుంది ఇక్కడ? ఎవరికి అవకాశం లేదు. ఇప్పుడు లోకల్ ఇంపాక్ట్ మనకి అంటే పబ్లిక్ అంత ముందు చేసిన దాన్ని పక్కన పెట్టుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మేబీ కొంచెం టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఫైట్ ఉండొచ్చు. ఓకే, బీజేపీ అనేది పక్కన ఉండిపోవచ్చు కానీ ఎవరైతే కరెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం కొత్తగా ఏదో సంథింగ్ కావాలని అంటే ఇప్పుడు అధికారం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మనం యూజువల్ గా కాంగ్రెసే గెలవచ్చు అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అంత ముందు గెలిచిన ప్రకారం చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల అంతా టీఆర్ఎస్ గెలిచింది. ఏది అసెంబ్లీ దానికి, మిగతా బయట అంతా కాంగ్రెస్ వచ్చింది.
సో ఇక్కడ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే నాకు మేబీ కాంగ్రెసే గెలవచ్చు అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. అంటే అభ్యర్థులు చూస్తే మనం అభ్యర్థుల గ్రౌండ్ లోకి వెళ్తే ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు కదా, సొంత మహేందర్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ లో ఉండి వచ్చి సడన్ గా పదవి కోసం ఇళ్ళకి వచ్చారు. సో క్యాండిడేట్లు కూడా చాలా మంది మీలాంటి చదువుకున్న వాళ్ళు విజ్ఞానం కూడా అబ్జర్వ్ చేస్తారు కదా, కాంగ్రెస్ కోట వేసే అవకాశం ఉందంటే నాకు తెలిసి అంటే చదువుకున్న వాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కొందరు ఇంపాక్ట్ ఉంటుంది కదా, వాళ్ళు వేస్తున్నారు. ఎంత చదువుకున్నాడైనా వానికి ఇండిపెండెంట్ గా ఆలోచించేది ఉండదు, వాళ్ళు వేస్తున్నారు మనం వేసేస్తామని. అంటే మా జనరేషన్ ప్రకారం ఎట్లుందంటే మేము ఆలోచించుకుని వేస్తాం, ఒకసారి కాంగ్రెస్ కి ఇస్తాం, ఒకసారి బీజేపీకి ఇస్తాం. కానీ ఇప్పుడు మన దేశ దాని దృష్ట్యా చూస్తే బీజేపీకి వేస్తే మనకు లాభం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కి వేసినా ఎవరికి వేసినా మళ్ళీ అల్టిమేట్ గా వాళ్ళకి సెంట్రల్ కి వెళ్తే మనకు వచ్చేటివి వస్తాయి. కానీ ఇక్కడ బీజేపీకి వేస్తే లాభం ఏముంటది అంటే మేబీ ఇక్కడ నుంచి అక్కడ ఒక వ్యక్తి మన కోసం ఉంటాడు కదా. సో మోడీ గారిది ఆల్రెడీ 2 టర్మ్స్ చేశారు, ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ చేస్తే మేబీ ఆయనకి మంత్రి పదవి వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మంచి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మోడీ గారు జస్ట్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ తెలంగాణ ఆల్సో. కేసీఆర్ నంత ఏమైందంటే ఆయన కాన్సన్ట్రేట్ చేశారు కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. చెప్పండి మీరు ఈ ఓవరాల్ గా క్యాండిడేట్లు కావచ్చు పార్టీలు కావచ్చు అందరిని అబ్జర్వ్ చేస్తే ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? ఎవరు గెలుస్తారు అంటే నాకు మేబీ ఇక్కడ టఫ్ ఫైట్ మీ మధ్య అంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యనే ఉండొచ్చు మాక్సిమం. ఫైనల్ గెలిచే అవకాశం అయితే ఎవరికి ఉండొచ్చు? గెలిచే అవకాశము అంటే ఆబ్వియస్ తెలంగాణ ఏమంటారు కాంగ్రెస్ గెలుస్తుంది. మీ పేరేనా? నా పేరు రాజశేఖర్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో మల్కాజ్గిరి భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ ఉంది. సో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? ఈటెల రాజేందర్ గారు గెలవాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఓటరు నా కాన్స్టిట్యూషన్ లో నరేంద్ర మోడీ నిలబడ్డాడు అనుకుని ఓటేయాలి. ఎందుకు నరేంద్ర మోడీ రావాలండి? మోడీ అంతే, తనకు ఎవరు లేరు, దేశాన్ని గురించి అంకితం అయ్యిండు అంతే. ఆయనకు ఓ కుటుంబం అంటూ లేదు కదండి. అంత ఇంత ఈ 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చెందిందో ఇంటర్నల్ గా చూస్తున్న వాళ్ళకే అర్థమవుతుంది. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ అంటారు కదా, అర్హత లేదండి. ఎందుకని లేదు అంతే. వాళ్ళ ఇందిరాగాంధీని వాళ్ళ నాన్నని ఈ దేశానికి వాళ్ళని కోల్పోయినాం. సో అందుకోసమే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కాంగ్రెస్ అంటది. ఒక ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు ఇంకో ముఖ్యమంత్రి అయ్యేంత స్థాయి కాదండి. బడిపంతులు కొడుకు పరమాశం ఉంటా అన్నట్టు అంతే. రాహుల్ గాంధీకి ఛాయిస్ లేదండి. మోడీ కానీ మన రాజేందర్ గారు ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారు, రాగి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్, ఈటల రాజేందర్ నాన్ లోకల్. కానీ ఈటల రాజేందర్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మా అభిమానులు ఏమంటున్నారంటే మా గత తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అల్వాల్లో మేము ఉన్నాం, ఇప్పుడు మేము ఉండేది కూడా షామీర్పేటలోనే, మేము నాన్ లోకల్ కాదనేది వాళ్ళ వాదన. కానీ రాగిడి లక్ష్మారెడ్డి ఏమంటారంటే వీళ్ళిద్దరు కూడా నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నాడు కదా. సో లోకల్ నాన్ లోకల్ అనే సెంటిమెంట్ వర్కౌట్ అయితే అంటవా? బీఆర్ఎస్ ఉండొచ్చు, అది మల్టిపుల్ చాయిస్ అండి. కాదు ఇక ఓటర్ నాడి ఈటల రాజేందర్ అయితే రావాలండి, వస్తే అభివృద్ధి చెందుతుంది. కాన్స్టిట్యూషన్ మల్కాజ్గిరి ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా సెంట్రల్ లో మాత్రం మోడీయే. ఏమన్నా ఈయన వచ్చిందనుకో ఏమన్నా సహాయ మంత్రి వస్తుంది కదా ఈటల రాజేందర్ గారికి, మంత్రి పదవి వస్తుందంట. సహాయక మంత్రి వస్తే ఏమన్నా అభివృద్ధి జరుగుతుంది కదండి. ఇప్పుడు ఎమ్మెల్యేకి మంత్రికి తేడా ఉంటది కదండి, అంతే. సహాయ మంత్రి వస్తుంది. సో మీరేమో ఈటల రాజేందర్ గెలవాలని కోరుకుంటారా? ఈటల రాజేందర్ కావాలని కోరుకుంటారు. ఏం లేదండి, ప్రతి ఓటరు నరేంద్ర మోడీ నిలబడ్డాడు అనుకొని ఓటేయాలి. నరేంద్ర మోడీ నిలబడ్డాడని ఓటేయాలంతే. ప్రతి ఒక్కరు ఈటల రాజేందర్ లేకపోతే కిషన్ రెడ్డి అందరు కాదు, మోడీ నా కాన్స్టిట్యూషన్ లో నిలబడ్డాడని ఓటేయాలి. తెలంగాణలో 17 సీట్లలో 3 పోటీ చేసింది అనుకోవాలి అంతే. అంతరాత్మకు అట్లా అనుకుంటేనే ఓటేయాలి అంతే. దేశం బాగుపడాలంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ పోటీ చేసిండు అనుకోనియండి. నేననే ఓటర్ మహాశైలకు చెప్తున్నా, నేను ఓటేసే మహాశైలకు నా కాన్స్టిట్యూషన్ లో మోడీ నిలబడ్డాడు, నేను ఓటేస్తున్నా అని అనుకోవాలి. రామ మందిర్ ఇంపాక్ట్ ఏమన్నా ఉందట? సరే, ఇక అది ఎవరెవరి రామ మందిర్ చాలా ఉందండి. ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కాలేదు, ఎవ్వరు చేయలేదండి, ఈయన ఒక్కడే చేసింది. సో మోడీ చేసింది కాబట్టి మోడీకి వేయాలండి. రామ మందిర్ అనేది కాదు, అభివృద్ధి చెందాలంటే మోడీకి వేయాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. మనం బోడుపల్లిలో ఉన్నాం కదా. సో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందన్న?
బోడుపల్లి అన్న ఇప్పుడు పరిస్థితులు బట్టి చూస్తున్నారైతే బీజేపీ మేము గెలుస్తామని వాళ్ళు తిరుగుతారు, కాంగ్రెస్ మేము గెలుస్తామని వాళ్ళు తిరుగుతారు. ఈ పార్టీలన్నీ ఒకే విధంగా మేము గెలుస్తామని ప్రచారం చేస్తారు. కానీ ఈ రోజు పథకాలు పెట్టిర్రు, కాంగ్రెస్ పథకాలు పెట్టింది, ప్రజలకు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. ప్రజలు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఒక్క పథకం అమలు అయితే లేదని ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు. కరెంటు బిల్లు 0 వస్తుంది అంటారు, పూర్తిగా అయ్యేసరికి 0 వస్తలేదు. ఎందుకు 0 వస్తలేదని మన ఆఫీసులో తిరిగితే ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది అంటారు. ఎలక్షన్ కూడా వచ్చిందంటే వాళ్ళ ఎలక్షన్లు అయిపోయాక పేద ప్రజలు కరెంటు బిల్లు 0 వస్తానే ఎదురు చూసుకుంటుంటారు వాళ్ళు. అంటే ప్రజలను భయపెడుతున్నారు కానీ ప్రజలకు మాత్రం ఒరిగింది ఏం లేదు. ఈ ఎలక్షన్ల వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేదోనికి ఎలాంటి లాభం జరుగుతలేదు. గత ప్రభుత్వంలో ఉందా బాగా లాభం పేదనికి? ఏ ప్రభుత్వం వచ్చినా లాభం లేదు. కేసీఆర్ ప్రభుత్వం కూడా అది వాళ్ళ ఉన్నత వర్గాలకే, వాళ్ళ పార్టీ వాళ్ళకే, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకే ఇది రైతు బంధు అని, దళిత బంధు అని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి చెందినవి కానీ పేదవాడికి మాత్రం ఎవరికి చెందలేదు. అది కూడా దళిత బంధు కూడా డబ్బు ఇస్తేనే దళిత బంధు. మీరేం చేస్తారన్నా? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీని. మీ ఎంప్లాయీస్ అయినా చదువుకున్న వాళ్ళంతా ఏ పార్టీకి గెలవాలని గ్రౌండ్ లో అనుకుంటారు? ఇక్కడ ఇప్పుడే ప్రస్తుతానికన్నా ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని మార్చారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదవాళ్ళ కడుపు నింపినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పేరు ఉంటది. ఇప్పుడు పేదవాడి కడుపు నింపాలనే పథకాలు రావాలి, ఇంకా 3 ఏళ్ళు పెడుతుంది ఎలక్షన్ వరకు. అవును, ఇప్పుడు పథకాలు అనేది ఎలక్షన్ కోసం తెచ్చిన పథకాలుగానే చూస్తారు అంతా. అవునండి. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయితే ఎవరు కడుపు నింపుద్దో ఎవరు ఏం చేస్తుందో తెలియదు. కానీ ఈ ఎంపీ ఎలక్షన్ లో ఎవరి వైపు మొగ్గు ఉండొచ్చు? కాంగ్రెస్ వైపు మొగ్గు ఉందన్న. ఎందుకంటే ప్రభుత్వం మార్చింది ఆల్రెడీ. 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని ప్రజలు మార్చారు. ఇది ఒక్కసారి మాత్రం కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గుతారు. ఆ ఎంపీ ఎలక్షన్ అలా కాంగ్రెస్ నే గెలిపిస్తారు. కానీ ప్రజలకు సేవ చేయాలని ప్రజల అభిప్రాయం. కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇది పట్నం మహేందర్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ ద్రోహి అనే బిరుదు ఉన్నది ఆయనకు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ లో పదవులు అనుభవించారు. ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, గతంలో తెలంగాణ కోసం కొట్లాడని చెప్పేసి వాళ్ళకు పేరు ఉన్నది. ఇక రాగిడి లక్ష్మారెడ్డి అయితే సరే కొత్తగా వింటున్నాం ఆ పేరు. సో ఈ క్యాండిడేట్ లో మీరెవరు బెస్ట్ అనుకుంటున్నారు? మీరు ఒక ఉద్యమకారుడా? నేను ప్రజల గురించే మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు మీరు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నారు కాబట్టి ఈ ముగ్గురిట్లో ఎవరు కావాలనుకుంటారు మీరు? అన్న ఇప్పుడు నడిచే ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది. మేము ఉద్యమం చేసినాం, టీఆర్ఎస్ ప్రభుత్వం మేమే తెచ్చినాం ఉద్యమం అని వాళ్ళు అంటారు. ప్రతి ఒక్కరు మేము ఉద్యమం చేసినాం తెలంగాణ గురించి అంటారు. కానీ తెలంగాణ గురించి ఉద్యమం ఎవరు చేయలేదు. అది ప్రజల ద్వారా వచ్చింది. ఇది ప్రజల ద్వారా వచ్చింది ఉద్యమం. ప్రజలు ఉన్నప్పటికీ నాయకత్వం అయితే ఉంటది కదా. పొలిటికల్ రాజకీయ నాయకుల ద్వారా ఉద్యమం రాలేదు. పొలిటికల్ రాజకీయ నాయకులు అంటే ఉన్న దాంట్లో ఇప్పుడు ముగ్గురు క్యాండిడేట్ లో ఈటల తెలంగాణ ఉద్యమకారులు, 2 సునీతా పట్నం మహేందర్ రెడ్డికి తెలంగాణ ఉద్యమ ద్రోహి చరిత్ర ఉంది. రాగిడి లక్ష్మారెడ్డి పేరు ఇంతకు ముందు పెద్దగా ఏం లేదు. సో ఈ ముగ్గురు క్యాండిడేట్ లో ఎవరు బెస్ట్ అంటారు మీరు? అయితే ఇప్పుడు ఎవరైనా ఇన్ని రోజులు ఏ ద్రోహం చేసారో ప్రజలే, కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వాన్ని మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు నడిపిస్తారు ప్రజలు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు నడిపిస్తారు. కానీ జరగబోయే గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేస్తే ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపాలని దాదాపుగా 14 గెలుస్తాయని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు చూస్తే కనీసం 7-8 కూడా గెలవదని చెప్పేసి సునీల్ కొనుగోలు సర్వే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ దేశంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. సో అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ నే కోరుకోవాలా? ప్రజలు కాంగ్రెస్ నే కోరుకుంటారు. ఇక్కడ ప్రజలు కోరుకుంటారా మీరా? ప్రజలు కోరుకుంటారు. మేము కూడా కాంగ్రెస్ నే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని చేంజ్ చేయాలి. ఎందుకంటే అధికార పార్టీ ఎప్పుడు ఒకే. రాహుల్ గాంధీ ఏమైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఎక్కువ ఆయన లాభం ఉంది దేశంలో. ఎందుకంటే ఒక 2-3 రాష్ట్రాల్లో ప్రధానమంత్రి కాడు కదండి అట్లా. సో ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది మీ అంచనా? ప్రధానమంత్రి బీజేపీ ప్రధానమంత్రి అయినంత కాలం ఈ ప్రభుత్వాలు ఇట్లా నడుస్తాయి. ప్రభుత్వం చేంజ్ కావాలంటే ఈ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోరు, ఈ ప్రభుత్వాలు మారాయి. వాళ్ళ బీజేపీ చైతన్యవంతులు కాదంటారా? ప్రజలు చైతన్యవంతులు అయితే డబ్బుకు అమ్ముడు పోతున్నారు ప్రజలు. కాంగ్రెస్ కు వస్తే డబ్బు కమ్ముడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చినట్టు అప్పుడు కమ్ముడు పోతున్నారు. ఇప్పుడు బీజేపీ వస్తుంది కాబట్టి ప్రజల చైతన్యం లేదు, డబ్బులు కమ్ముడు పోతుంది కాబట్టి బీజేపీ వస్తుంది అంటారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్యే మన జనరల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ డబ్బులు ఖర్చు పెట్టలేదంటారా? కాంగ్రెస్ డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ 10 పెడితే స్వచ్ఛంగా గెలిచిందంట. టీఆర్ఎస్ 10 పెడితే కాంగ్రెస్ 5 పెట్టింది.
ఎందుకంటే అభిమానం ఉన్నది కాబట్టి అట్లా. అంటే అభిమానం ఉన్నది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. సెంట్రల్ లో మాత్రం డబ్బులు ఉన్నాయి కాబట్టి మోడీ వస్తుంది. మోడీ వస్తాడు. డబ్బులు ఉన్నాయి, ఎన్ని రోజులకున్నా మోడీ వస్తాడు. డబ్బులు ఉన్నాయనా? డబ్బుతోటే మరి మోడీ గెలిచేది. డబ్బులు ఖర్చు పెడతాడు. డబ్బు ఖర్చు పెడతాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెహ్రూ నుంచి నెహ్రూ కాంచి ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ కాంచి రాజీవ్ గాంధీ వచ్చింది. రాజీవ్ గాంధీ కాంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చింది. కానీ నరేంద్ర మోడీ పెళ్లి లేదు, ఆయనకి ఏం లేదు కదా, ఆయనకు సంపాదన మీద ఆలోచన లేదు కదా. ఈ దాంట్లో చూస్తే కుటుంబ రాజకీయాలను మీరు సమర్థిస్తురా, లేకపోతే కుటుంబ రాజకీయాలే కావాలని కోరుకుంటారా మీరు? కుటుంబ రాజకీయాలు ఎప్పుడు కోరుకోమండి. అంటే ఇప్పుడు వాళ్ళది వారసత్వం కదా. ఇప్పుడు మోడీ క్వాలిటీ ఉంది. మోడీ మామూలుగా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి. రాహుల్ గాంధీ సంపన్నమైనటువంటి కుటుంబం. రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మమ్మ ఇటలీ, అంటే చాలా సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చింది కదా. సో అయినా మీరు కాంగ్రెస్ కావాలనుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది కూడా డబ్బు ఖర్చు పెట్టదు ఎక్కువ. ఎందుకంటే బీజేపీ పెట్టినంత కాంగ్రెస్ పెట్టదు. డబ్బు ద్వారానే బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. ఓకే, స్కాములు మొత్తం కాంగ్రెస్ చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది కదా. మరి స్కాముల విషయం అంటే మనకు తెలియదు సార్. అది ఇది ఇప్పుడు నడిచే అభిప్రాయం అయితే ఇది దేశంలో. ఫైనల్ గా మీరు ప్రధానమంత్రి ఎవరు కావాలని కోరుకుంటారు? ప్రధానమంత్రి ప్రజలు ఎన్నుకున్నప్పుడు చేస్తే రాహుల్ గాంధీ అయినా కూడా బాగానే ఉంటుంది. మీరు ఎవరు కావాలని కోరుకుంటారు? నేను రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? మోదీ వద్దంటారా? మోడీ వద్దండి. ఎందుకు మోదీ వద్దంటారు? మోడీ వద్ద ఇక రైతులకైనా సేవ చేస్తలేడు. రైతులు ఎంత ధర్నా చేసినా కూడా రైతులకు సేవ చేయని ప్రభుత్వం ఎందుకండి అది? రైతులు నీ పేద ప్రజలను కాపాడుతున్నావు కదా, నువ్వు పేద ప్రజలను కాపాడుతుంటాడు కదా మోడీ. మరి రైతులను విచ్చలంగా వీళ్ళగా కాల్పులు జరిపి చంపిస్తుండే అది ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. అది కరెక్టా కాదు. సో అందుకోసమే కాంగ్రెస్ కావాలని ఇది అవుతుందో కలగా మిగులుతుందంట రాహుల్ గాంధీ కలగా కాదు, కరెక్ట్ అవుతుంది. అది ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడతారు, పోయి బీజేపీ ప్రభుత్వాన్ని కూలుస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఈ టర్మ్ అయితే వచ్చే అవకాశం ఉందా? ఈ టర్మ్ లో వస్తుందండి కంపల్సరీ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఈ టర్మ్. కాకపోతే వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ఎట్లా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కంపల్సరీ. ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కదా దేశవ్యాప్తంగా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకున్నాను? ఎవరు గెలిస్తే బాగుంటుందో నాకే తెలుసు. ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఏ పార్టీ గెలవాలనుకుంటున్నావు? ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ వచ్చింది, అదే వస్తుంది. ఎంపీ ఈటల ఉన్నాడు, సునీతా రెడ్డి ఉన్నది, రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నది. ఈ ముగ్గురిట్లో ఎవరు కావాలి నీకు? ఏమో ఎవరో విజయ్ నాకు తెలియదు. మరి ఓటు వేస్తావు నువ్వు? ఎవరు చెప్తే అది వేస్తా. ఇప్పుడు నేను బీజేపీకి ఏమంటా, బీజేపీకి వేస్తావా? ఎవరు వస్తారు అది వరకు? నువ్వు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? పోయినసారి కాంగ్రెస్ కి వేస్తా, ఇప్పుడు కూడా నాకు వేస్తా. కాంగ్రెస్ కి వేస్తావా? ఎందుకు కాంగ్రెస్? ఏమో అందరూ వేసి నేను వేస్తా. అందరూ లేకపోతే నీకు ఇష్టం అంటే అందరు చెప్తేనే వేసారు. మరి మంచిగుందా పాలన కాంగ్రెస్? ఎట్లుందా నాకేం తెలుసు. వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 4,500 చేస్తారనే రేవంత్ రెడ్డి చేయలే. మరి కరెంట్ బిల్లు లేదు, ఏది లేదు, ఎట్లుంటే అట్టే ఉంటాయి. మరి బస్సులు ఉచిత ప్రయాణం ఏమో పోయేటోళ్ళకి ఎక్కడే తెల్లెక్కలే. కాంగ్రెస్ గవర్నమెంట్ మన మహిళలకు నెలకు 2,500 వేస్తారని వేయలే. అయినా మరి కాంగ్రెస్ కి ఎంత ఓటు? ఏమో ఎలాంటి చెప్తున్నా నేను. ఎవరు చెప్తాను అప్పుడు ఎవరు పైసలు ఇచ్చాలి కదా? పైసలు కావచ్చు, ఎవరు నిలబడి వాళ్ళకు. అందరు నిలబడరుగా, మా ఇంట్లో పిల్లలు ఉంటారుగా, పిల్లలు ఎటు చెప్తే అటు వేస్తాం. మా మరదలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎటు చెప్తే అటు వేస్తాం. పోయినసారి ఏమని చెప్పారు వాళ్ళు? అలా వాళ్ళకి చెప్పారు కాంగ్రెస్. ఇప్పుడు ఏం చెప్తారంట మరి? ఏమో పైసలు వస్తే పైసలు చూస్తున్నాం. మరి ఏమన్నా పైసలు లేవు, ఏం లేవు నాయన. మందు కూడా ఏం పంపట్లేదు. ఏం లేదు ఈసారి అయితే. ఎవరేం పంపట్లేదు, దొంగ పడతావు. ఎవరేం ఎన్నికలు స్టార్ట్ అయినాయి. ఇది భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్. ఎవరు ఎటేద్దాం అనుకుంటారు ఓట్లు? మేము బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. బీజేపీకేనా? ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు మాకు కుట్టు మిషన్ ఇస్తుండు, దాని వల్ల బీజేపీకి వేద్దామని మేము. ఓకే, ఇప్పుడు ఇక్కడ అభ్యర్థి ఎవరు? బీజేపీ అభ్యర్థి ఎవరు? ఈటల రాజేందర్ గారు తెలుసా? తెలుసు, వస్తుండే. మరి ఇప్పుడు ఈటల రాజేందర్ వస్తుండని తెలిసి కూడా మరి ఎవరైనా అడుగుతున్నావు కదా. ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటది? నరేంద్ర మోడీ. ఎందుకని? ఎందుకు ఆయన అయితే బాగుంది అనిపిస్తుంది మాకు పొలం పైసలు అవి బాగానే ఇస్తుంది. మీ పేరమ్మా? మీ పేరు?
కొన్ని వచ్చినాయి. మీరు ఎవరు కావాలనుకుంటారు ప్రధానమంత్రి? మోడీ కావాలనుకుంటున్నాం. ఎందుకని? మాకు టైంకి పొలం పైసలు పడడం కానీ అన్ని మంచిగా చేస్తున్నాడు. ఓకే. ఇంకా ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ ఈటల రాజేందర్ గారు, సుబ్బారెడ్డి గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఈడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మోడీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఎంపీగా మోడీ గెలిచి అంటే ఎందుకు బీజేపీ అనుకోవాలి? బీజేపీ వస్తేనే బాగుంటది అనిపిస్తుంది. ఆల్రెడీ 2 సార్లు బీజేపీ వచ్చింది కదా, మళ్ళీ 3వ సారి కూడా బీజేపీ కావాలనుకుంటారా? అనుకుంటున్నాం కావాలనే. కొంచెం మోడీ అయితే ఏదైనా చేయగలుగుతాడు అనిపిస్తుంది మాకు. మరి 2 ఏళ్లలో చేయలేదా మోడీ? చేస్తుండే, అందుకని కదా అతను ఎన్నుకుంటున్నాం మేము. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేనంటారా? ఏమో మరి, మేమైతే మోడీ అని అనుకుంటున్నాం. కావచ్చు, ఎవరి అదృష్టం ఎట్లుందో కానీ మేమైతే మోడీ అయితే బాగుంటుంది అన్నట్టు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చదువు లేని వాళ్ళకి టైలర్ అని అదొకటి పథకం పెట్టి మిషన్ నేర్పించి మిషన్ ఊడిస్తుండే అతను. అట్లానే మేమైతే మోడీ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. మొత్తం ఆయనే రావాలనుకుంటున్నాం మేము బీజేపీ. మేమైతే అట్లే అనుకుంటున్నాము, వేరే వాళ్ళ అభిప్రాయం మాకు తెలియదు. మా వరకు అయితే మోడీ వస్తే బాగుంటది అనిపిస్తుంది మాకు. ఏది చేయాలన్నా కొంచెం బాగా చేస్తుండే కదా. మేము బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు మోడీ వల్ల న్యాయం జరుగుతుందా? కొంచెం న్యాయం జరుగుతుంది, ఇంకా జరగాలి. కొంచెం క్యాస్ట్ వైజ్ గా కూడా కొంచెం చాలా సపోర్ట్ రావాలి. ఇంకా మాకు వస్తలేదు. క్యాస్ట్ అని చెప్పేసి మమ్మల్ని ఇంకా తక్కువనే చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళని. వేరే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా అట్లా. ఇది భారతీయ జనతా పార్టీ మహిళా నేత మహేశ్వరి పద్మారెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. 15కు పైగా సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తాం. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారు కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉన్నది. ఈటల రాజేందర్ గారు నాన్ లోకల్ అంటే మాత్రం తంతామనే విధంగా వారు చెప్పడం జరుగుతుంది. చూస్తూనే రాయల్ మీడియా, మీ సురేష్ యాదవ్.